కాసేపట్లో తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు జరపనుంది. ఆర్టీసీ జేఏసీ నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చన్నారు. కార్మికుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకు సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కాసేపట్లో ప్రభుత్వంతో ఆర్టీసీ నేతల చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. అయితే ముందుగానే ఇచ్చిన డిమాండ్ హామీలే ఇప్పుడు అమలు చేయమంటున్నామని ఆర్టీసీ కార్మికులు చెప్తూ ఉన్నారు. ఏం జరగబోతోంది ఈ చర్చల్లో? అనుశ్రీ, మొత్తానికి ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికుల డిమాండ్ల మీద ప్రభుత్వం కొద్దిగా స్పందించిందని చెప్పుకోవచ్చు. చర్చలకు పిలిచింది. అట్లాగే చర్చలకు పిలిచే ముందు ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. అధికారులతోటి కమిటీని వేసింది. మొత్తం 4 అధికారులు ఉన్నారు. రవాణా శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు లేబర్, అట్లాగే ఫైనాన్స్, ఆర్టీసీ ఎండి, మొత్తం 4 ఉన్నారు. ఈ 4 అధికారులు సాయంత్రం 5 గంటల తర్వాత సెక్రటేరియట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని యూనియన్ నాయకులతోటి చర్చలు జరపనున్నారు. కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్లను పరిశీలించనున్నారు. ఇక ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. రేపు సమ్మెకు వెళ్తున్నట్టు, ఈరోజు అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తామని ఇప్పటికే డిసిషన్ తీసుకున్నారు. సమ్మె నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరి ఇప్పుడు జరగబోయేటువంటి చర్చలు చాలా కీలకమైనటువంటి చర్చలుగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అట్లాగే యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు భావిస్తూ ఉన్నారు. మొత్తం 12 అంశాలతో నివేదికను 12 అంశాలతో డిమాండ్లు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. అందులో కీలకమైనది ఒకటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండోది ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కొనుగోలు చేస్తున్నటువంటి ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ఆ బస్సులను ప్రభుత్వమే నడపాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు కొంతమంది అవుట్సోర్సింగ్లో ఉన్నారు. అట్లాగే ఇతర వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా డిమాండ్ చేయాలన్నది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లా మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా కొంత రసాబస అప్పుడు పెద్ద ఎత్తున కూడా ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. ప్రభుత్వం కార్మిక సంఘాలన్నింటినీ కూడా రద్దు చేసింది. దాని తర్వాత కోర్టులోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టులో ఇప్పుడు ప్రజెంట్ కేసులు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా ఏవైతే కార్మిక సంఘాలు ఉన్నాయో, యూనియన్లు ఉన్నాయో వాటిని పునరుద్ధరిస్తామని ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని పునరుద్ధరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ కార్మిక ఎన్నికలు నిర్వహించాలి, అట్లాగే విలీనం చేయాలి, బస్సులన్నింటినీ ప్రభుత్వమే నడపాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. మరి వీటి మీద అధికారుల కమిటీ ఏం చెప్తుంది, 4 వారాల టైంకు కార్మికులు అంగీకరిస్తారా లేదా అన్నది సాయంత్రం జరగబోయేటువంటి చర్చల్లో కొలికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుశ్రీ.